ప్రభునందు ప్రియులైన సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి శుభనామం పేరిట వందనాలు మరియు శుభోదయం. నేటి వాగ్దానము కీర్తనల గ్రంథం 121 అధ్యాయం 2వ వచనం. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. జీవిత ప్రయాణంలో ముందుకు సాగాలంటే చాలా రకాల సహాయాలు మనకు అందుతూ ఉండాలి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, వారి ద్వారా సహాయం అందాలి, వీరి ద్వారా సహాయం అందాలి, వీళ్ళు ఉన్నారులే నాకు సహాయం చేస్తారు అనే ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ వాస్తవం ఏంటంటే దేవుడే సహాయం చేయకుంటే మనుషులు ఎవ్వరు సహాయం చేయలేరు. తోటి మనిషి మనకు సహాయం చేయాలంటే కూడా అది దేవుని వల్లనే, ఆయన ఇచ్చే ప్రేరణ వల్ల మాత్రమే కలుగుతుంది. మనం ప్రకృతి నుండి గాలి, నీరు, వెలుగు, చీకటి అన్నింటినీ పొందుకుంటున్నాం కదా. ఇవన్నీ ఎక్కడివి అంటే దేవుడు సృష్టించినవే. ఆయనే ఇవన్నీ మనకి ఇవ్వకపోతే, ప్రాణవాయువు లేకుంటే మన పరిస్థితి ఏమవుతుందో ఊహించండి. కాబట్టి జీవితంలో క్షేమం కలిగి ఉండాలంటే అనువనున దేవుని సహాయం మనకు అవసరం. ఈ ఉదయకాలం నాకు సహాయం ఎవరు చేస్తారు? నాకు సహాయం చేస్తానన్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, నాకు సహాయం చేస్తానని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనే స్థితిలో ఉన్నట్లయితే, దేవుని వైపు మనం చూడగలిగినట్లయితే ఆయన ఎవరి ద్వారా నీకు సహాయం చేస్తాడో కూడా నీకు తెలీదు. దేశమంతా కరువులో ఉన్నప్పుడు ఏలియాను కాకులతో భోజనం పెట్టి పోషించాడు, తన సహాయాన్ని అందించాడు. నిజానికి ఆ భయంకరమైన కరువులో అద్భుతంగా దేవుడు తన దాసుని పోషించాడు. కాకులకు పెట్టే బుద్ధి ఉండదు, కానీ దేవుడు సహాయం చేయదలిచి కాకులకు మారు మనసిచ్చాడు. ఆ కేరీతు వాగు దగ్గర దాగి ఉన్న ఏలియాను గుర్తించి ఆహారాన్ని తీసుకొచ్చి ఇచ్చేవట. దేవుడు నిజంగా తన దాసుని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. అంతేకాదు, ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడైన ఒబద్యాను ప్రేరేపించి 50 మంది చొప్పున గుహలో దాచిపెట్టి వారికి ఆహారాన్ని అందించాడు. ఇశ్రాయేలులో ఆకలితో ఉన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అంటే తన బిడ్డలను ఏ విధంగా తన సహాయంతో ఆదరిస్తున్నాడో చూసారా. దేవుడు సహాయం చేస్తే ఎవరినైనా, ఏ జంతువునైనా, ఏ వస్తువునైనా, ఏ వ్యక్తినైనా, ఆఖరికి చిన్న బిడ్డను కూడా వాడుకుని వారి ద్వారా నీకు సహాయం చేస్తాడు. మనుషుల మీద ఆధారపడడం కంటే, మనుషులు ఏదో చేస్తారు అనుకునే దానికంటే సృష్టికర్త నిన్ను సృష్టించాడు, నీ కోసం సమస్తాన్ని సృష్టించాడు అని విశ్వసించి ఆయన మీద ఆధారపడి ఆయన సహాయాన్ని పొందుకుందాం. వ్యక్తిగత విషయమైన, వివాహమైన, ఆరోగ్యమైన, ఉద్యోగమైన, నీకు ఏ సమస్య అయినా కూడా ఆయన సహాయం నీకున్నట్లయితే అద్భుతాలు మనం చూడగలం. ప్రార్థన. మహాగణుడా, కృపగల మా తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. అనుదిన వాగ్దానం చేత మనల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. మా పట్ల నీకున్న ప్రణాళికలను బట్టి వందనాలు. మాకు సహాయం చేసేవాడు నీవు. మేము మా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడిపోతూ ఉంటాం. అయితే మాకు నీ సహాయం అందినప్పుడే మాకు తెలుస్తుంది నీవు మా పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావని. అట్టి సహాయం పొందుకున్నట్టుకు నీ వైపు చూసే మనస్సును, హృదయాన్ని మాకు దయచేయి. కొద్ది మాటలను బట్టి నిన్నే స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.